ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. రేపు ఎల్లుండి సొంతింటి గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన రాత్రికి కుప్పం చేరుకోనున్నారు. సాయంత్రానికి కుటుంబ సభ్యులు కూడా కుప్పంకు రానున్నారు. మరోవైపు చంద్రబాబు గృహ ప్రవేశం సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా గృహ ప్రవేశ ఆహ్వాన పత్రికలు పంచుతున్నారు టీడీపీ నేతలు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ లో ఉన్నారు. వర్మ, అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం చేరుకుంటారు. కుప్పంలో ఏదైతే ఆయన సొంత ఇంటి నిర్మాణం పనులు దాదాపు పూర్తి కావడంతో రేపు గృహ ప్రవేశం చేయనున్నారు. ఇందుకోసం కుటుంబ సమేతంగా రేపు ఈ గృహ ప్రవేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఈ రోజు రాత్రికి కుప్పం చేరుకునే అవకాశం ఉంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ నుంచి రోడ్డు మార్గంలో కుప్పం వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు వేరుగా బెంగళూరు ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడ నుంచి ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి, అలాగే మంత్రి నారా లోకేష్, ఇతర కుటుంబ సభ్యులంతా కూడా ఈ రోజు రాత్రికి కుప్పం చేరుకుంటారు. ఇక రేపు ముఖ్యమంత్రి గృహ ప్రవేశం కావడంతో ఇప్పటికే టీడీపీ నేతలు దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికి కూడా ఆహ్వాన పత్రికలను కూడా పంపించిన పరిస్థితి అయితే ఉంది. కుప్పంలోని ఈ శాంతిపురం మండలం శివపురం గ్రామంలో 2 ఎకరాల్లో ఈ ఇంటి నిర్మాణ పనులు అయితే దాదాపు పూర్తయ్యాయి. ఇక దీనికి సంబంధించి కూడా గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే సొంత ఇంటి నిర్మాణం అక్కడ చేపట్టాలని చెప్పి కూడా చంద్రబాబు నిర్ణయించడం కూడా జరిగింది. అయితే అప్పట్లో గత ప్రభుత్వం ఈ ఇంటికి సంబంధించి అనుమతులు ఇచ్చేదానికి తొలుత అధికారులు అంగీకరించలేదు. దీంతో ఈ వ్యవహారం పైన చంద్రబాబు హైకోర్టు వరకు కూడా వెళ్లడం జరిగింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు 2023లో చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉండగా పలమనేరు కుప్పం మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అధికారులు స్వయంగా చంద్రబాబు దగ్గరికి వెళ్లి మరి అనుమతి పత్రాలు అందజేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది అప్పట్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఎప్పటి నుంచి దాదాపు 35 ఏళ్లకు పైగా కుప్పంలో ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా కుప్పంలో చంద్రబాబుకి ఇల్లు లేదంటూ కూడా మాజీ మంత్రి రోజా, ఇతర నాయకులు కూడా గతంలో ఆరోపిస్తూ వచ్చారు. వాళ్ళ ఆరోపణలకు కౌంటర్ గా గత ప్రభుత్వం ఉన్న సమయంలోనే ముఖ్యమంత్రి అక్కడ సొంత ఇంటి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా కుప్పానికి రావాలని కూడా చంద్రబాబు నిర్ణయించారు. ఇందులో భాగంగానే 2 ఎకరాల్లో సొంత ఇంటి నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. అయితే ఈ ఇంటికి సంబంధించి కూడా పూర్తిగా అంతరంగికులు మాత్రమే అక్కడ ఇంటి నిర్మాణ పనులు చూసుకుంటూ వచ్చారు. పూర్తిగా టీడీపీ నేతలకు కూడా అక్కడ లోపల ఎలా ఇంటి నిర్మాణం కానీ దానికి సంబంధించి కూడా ఏ విధంగా ప్లాన్ ఉంటుందని కూడా తెలియదు. పూర్తిగా భద్రతా పరమైన కారణంగా పూర్తిగా దాన్ని పర్సనల్ వ్యక్తులు మాత్రమే ఇంటి నిర్మాణ పనులు చూస్తూ వచ్చారు. ఇక నిర్మాణ పనులు పూర్తి కావడంతో రేపు కోలాహలంగా ఈ యొక్క గృహ ప్రవేశం జరగనుంది. నియోజకవర్గ వ్యాప్తం ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి ఆహ్వానం పలికారు. రేపు కూడా కుప్పంలోనే చంద్రబాబు ఉండి రేపు రాత్రి కూడా కుప్పంలోనే బస చేసి ఎల్లుండి కడపలో జరగనున్న 27 నుంచి ప్రారంభం కానున్న మహానాడుకి తర్వాత ఎల్లుండి కుప్పం నుంచే ఆయన బయలుదేరి వెళ్తారు. ఆ తర్వాత మహానాడు కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇక్కడ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ప్రస్తుతం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. శివాని. రైట్, థ్యాంక్ యూ వర్మ.